ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నీకు అర్థం కావట్లేదు? ఇకపై ఖచ్చితంగా అలా జరగదు. వన్ మోర్ చేయమ్మా. రెడీ సార్. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు నీకు అర్థం కావట్లేదు? ఇక మనం కంటిన్యూ చేయలేం. ఐఎమ్ ఫెడ్ అప్ విత్ యూ. వన్ మోర్ అమ్మా. రెడీయా? రెడీ సార్. టేక్ వెళ్దాం. ఓకే సార్. ఏంటి భయపడుతున్నావా? అదంతా అక్కడ జరగదు. నీ వల్ల అయితే ఆ వీడియోని అంతే కదా. వీటితో నన్ను భయపెడదు. కట్. ఏంటి హరీష్, తన క్యారెక్టర్ గురించి చెప్పలేదా? అంతా చెప్పాను సార్. మరి ఇదేనా ఆ సీన్ లో ఉన్న మూడ్? ఇదేనా మోటివేషన్? ఇంతవరకు ఎన్ని టేకులు తీసుకుంది? హలో, ఫస్ట్ టైం డబ్బింగ్ చెప్తున్నావా? లేదు సార్, చిన్న చిన్న వాయిస్లకి ఇచ్చాను. ఏంటంటే ఇది హీరోయిన్, ఒకసారి వాయిస్ టెస్ట్ చేయడానికే. హరీష్, ఈమె వాయిస్ సరిపోదు, ఆ ధని అని పిల్లు. లేదు సార్, నేను ఇంకొకసారి ట్రై చేయనా? లేదు, వద్దమ్మా, టైం వేస్ట్ అవుతుంది. టైం వేస్ట్. హరీష్, ఏదైనా చిన్న వాయిస్ ఉంటే అప్పుడు రమ్మని చెప్పు. సరే సార్. ఇప్పుడు వెళ్ళమని చెప్పు. మ్యామ్, అయ్యో, నువ్వు ఎక్కడున్నావు? నేను మిథున్ స్టూడియోలో ఉన్నాను. ఏమైంది? నేను అక్కడికి రావచ్చా? నీతో కాస్త మాట్లాడాలి. ఏమైంది? నీ గొంతు అదోలా ఉంది. చాలా అప్సెట్ గా ఉన్నాను, చెప్తాను. నువ్వు ఫ్రీయే కదా? నేను బిజీగానే ఉన్నాను. అయినా నువ్వురా, ఎదురుగా ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడదాం. ఎలా తట్టుకున్నానో నాకే తెలీదు. అందరికీ వినిపిస్తున్నట్టు మైక్లో చెప్పే ఇన్సల్ట్ చేశాడు. పోనివే, వదిలే. ఏది సెట్ అవ్వట్లేదు ఐషు. ఈ పాటికి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళుండొచ్చు. కాలేజ్లో చదువుకునేటప్పుడు మిస్ హైదరాబాద్, మిస్ ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ ఫోటోజెనిక్ ఫేస్, అందరూ కలిసి నువ్వు సినిమాలో హీరోయిన్ అయిపోతావని చెప్పేవారు. ఎన్ని ఆడిషన్స్కి వెళ్ళుంటాను, ఎన్ని ప్రొడక్షన్ హౌసెస్కి ఎక్కి దిగుంటాను. ఇంకా ఎన్ని రోజులను ట్రై చేయను. జరగదని తెలిసినా సరే మరో దారి లేకే చిన్న చిన్న రోల్స్ కూడా నేను వెళ్తున్నా. 500 1000 ఎంత దొరికినా సరే నాకు ఇప్పుడు అది పెద్ద అమౌంటే. మా అమ్మకి నేను మందులు కొనాలి. ఏ కూల్. నా పర్సనల్ విషయాల్ని ఎవరితోనూ చెప్పింది లేదు, నీతో కూడా చెప్పింది లేదు. చాలా సమస్యలున్నాయి ఐషు. మా నాన్న తీసుకున్న అప్పులు, మా అమ్మగారి చికిత్స. ఇప్పుడు వీటికంటే పెద్ద ప్రాబ్లం వివేకే. ఎవరు వివేక్? అలాంటి వాడు ఒకడు ఉన్నాడు నా జీవితంలో. జాగ్రత్తగా రండి. నేను పార్టీని తీసుకొచ్చాను, చూసుకోండి. ఇదిగోండి, ఈవిడే డయానా. వీళ్ళ అమ్మగారికి ఒంట్లో బాలేదు, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఓహో. రూమ్ అక్కడ ఉంది, తెరిచే ఉంది కదా. రా రండి సారు. సౌకర్యాలన్నీ ఉన్నాయి. బాత్రూమ్ మాత్రం బయట ఉంది. గాలి బాగా వస్తుంది, ఫ్యాన్ వేసుకోక్కర్లేదు. ఇలా చూడమ్మా, 6 నెలల అడ్వాన్స్, అద్దె 10,000. అతనికి ఓకే. అలాగే అతను విషయం అడిగాడు. రోజు హోటల్లో తింటే అతని ఒంటికి సరిపడదంటున్నాడు. మీ కిచెన్ యూజ్ చేసుకోవచ్చా అని అడిగాడు. అది వంట అతనే చేసుకుంటాడు. వద్దు, అవన్నీ సెట్ అవ్వవు. చూడమ్మా, పొద్దున్న 1 గంట, సాయంత్రం 1 గంట, అది చాలు. దానికి వేరుగా ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 15,000 అడుగు, ఇస్తాడు. మా అమ్మతో మాట్లాడతాను. మీకు తినడానికి ఏం కావాలి? పర్వాలేదు, నేను చేసుకుంటాను. ఏమైంది? నేను చేసింది మీరు తినరా? అయ్యో, అలాంటిదేం లేదు. మీరు చేసుకోండి, తర్వాత చేసుకుంటాను. ఆ టైంలోనే అమ్మ ట్రీట్మెంట్, సర్జరీ, ఇదంతా. అమ్మ అప్పుడు హాస్పిటల్లోనే ఉండేది. అప్పుడు నేను వాడి ఇంట్లో ఒంటరిగా ఉండేవాళ్ళం. నేను కొద్దిగా చేప పులుసు వండాను, ట్రై చేసి చూడండి. ఇలా ఉంది.
చాలా బాగుంది, సూపర్. ఆఫీస్కి బయలుదేరారా? అవును. అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఉంది. ఆ, వస్తారా? ఆ. నేను ఎప్పటి నుంచి తను ఇష్టపడ్డానో నాకు తెలీదు. ఊర్లో తనకి భార్య బిడ్డలు ఉన్నారన్న విషయం నా దగ్గర దాచలేదు. ఒకవేళ తన ఆ ఫ్రాంక్నెస్సే నేను తను ఇష్టపడ్డానికి కారణం అయి ఉండొచ్చు. క్రైసిస్ సమయంలో ఆయన సపోర్ట్ అండ్ కేర్ నాకు చాలా ధైర్యం ఇచ్చింది. కొన్ని సమయాల్లో నాకంటే ఆయనే అమ్మని చాలా బాగా చూసుకున్నారు. ఆయన సొంత అమ్మలాగా. కానీ ఆ విషయంలో ఆయన బాగా ఎక్స్‌ప్లాయిట్ చేశారు. లివింగ్ టుగెదర్ అని చెప్పినప్పుడు మొదట్లో అమ్మకి నచ్చలేదు. నిర్ణయం తీసుకోవడానికి ముందు బాగా ఆలోచించమని అమ్మ అప్పుడే చెప్పింది. కానీ నేనే వినలేదు. ఒక విచిత్రమైన క్యారెక్టర్ వాడు. మందు కొట్టడు, హోటల్ నుంచి ఫుడ్ కొనుక్కుని తిండు. నేను వాడిని అసలు అర్థం చేసుకోలేకపోతున్నాను ఐషు. కొన్నిసార్లు అతి ప్రేమ చూపిస్తున్నాడు. అది నిజమా లేక నటిస్తున్నాడా అని అస్సలు కనిపెట్టలేకపోతున్నాను. కొన్నిసార్లు అయితే నాకు వాడిని చంపేద్దామనిపిస్తోంది. పర్వర్టెడ్ సెక్షువల్ మేనియా. అది లేకుండా ఒక్క రాత్రి కూడా వాడు అస్సలు పడుకోలేడు. ఆ టైంలో ఎదుటి వాళ్ళకి నొప్పి ఇవ్వడమే వాడికి ప్లెషర్. పెళ్ళం దగ్గర కూడా వాడిలాగేనా? నాకు తెలీదు. అయ్యుంటుంది. నీకు తెలీదా? ఇదొక రోగమే. పార్ట్నర్కి నొప్పి పుట్టిస్తే మాత్రమే వాళ్ళకి సెక్షువల్ ప్రెషర్ దొరుకుతుంది. ఎందుకు వాణ్ణి భరిస్తున్నావు? వాణ్ణి వదిలేయచ్చు కదా నువ్వు. అది కూడా ఆలోచించాను, కానీ అమ్మతో చెప్పలేను కదా. ఇప్పుడు ఆవిడ ఇవన్నీ అస్సలు తట్టుకోలేదు. అప్పుడప్పుడు నువ్వు చేసే ప్రోగ్రామ్స్ నేను చూస్తాను. తను చూపిస్తుంది. అవునా? అవును, అమ్మ ఏ పనులు చేయలేదు కదా. ఎక్కువగా పాటలు వింటుంది. తర్వాత యూట్యూబ్, ఓటీటీ మూవీస్ అని. నేను ఈ స్టాండ్లోనే ఫోన్ సెట్ చేసిస్తాను. సరేమా, నేను బయలుదేరినా. కొంచెం పని ఉంది. ఓకే. సరే. అతను ఎప్పుడొస్తాడు? ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు స్ట్రాంగ్గా ఉండడానికి మందులు కొనుక్కొస్తాడు. కాస్త క్యాష్ ఉంటే ఇస్తావా? ఒక 5,000. రేపు మమ్మీకి మందులు కొనాలి. అవి చాలా కాస్ట్లీ. డబ్బింగ్ జరుగుంటే నా దగ్గర ఉండేవి. వాడి దగ్గర అడగాలంటే సిగ్గుగా. నేనిప్పుడే గూగుల్ పే చేస్తాను. డోంట్ వరీ, ఓకే? ఒక గీత గీసి చుక్క పెట్టాలి. ఐ ఫర్ ఐస్ క్రీమ్. సరేరా, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. అమ్మా, మీ నాయనమ్మని ఉండమని చెప్పరా. ఈరోజు మా ఇద్దరి వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ తాతయ్య. మీ నాయనమ్మ గుడికి వెళ్ళకపోయినా నేను గుడికి వెళ్ళి పూజ చేసుకొచ్చాను. ఇదిగో ప్రసాదం, తీసుకెళ్ళి ఇవ్వు చూద్దాం. తీసుకుంటుందో లేదో మరి. నాకేమీ అక్కర్లేదు. అరే ఏంటత్తయ్య? నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని ఆయనకి తెలీదా ఏంటి? నాన్న దగ్గర పెన్షన్ డబ్బు తీసుకుంటావు, కానీ ప్రసాదం మాత్రం తీసుకోవా? ఇందులో న్యాయం ఏముందమ్మా? అలా మాట్లాడితే ఒక్కటి ఇస్తాను. పెన్షన్ తీసుకోవడం నా హక్కు, అది తీసుకుంటాను. అది ఇది ఒకటా? ఆ, వెడ్డింగ్ యానివర్సరీ అదొక్కటే ఇప్పుడు నాకు తక్కువైంది. రండి కూర్చుందాం. నాన్నకి టీ తీసుకురా. వద్దమ్మా, నేను ఇప్పుడే తాగొచ్చా. ఈరోజు పేపరేనా? మావయ్య ఇక్కడే భోంచేయాలి. అంకుల్ని రమ్మనండి. సత్య గాయత్రిని నేను రమ్మంటాను. మీ అత్తగారు స్వయంగా వడ్డిస్తారంటే నేను తింటా. కావాలంటే వంట చేసి నేను అక్కడికి పంపిస్తానని చెప్పు. దానికోసం ఇక్కడ ఎవరు కాసుకొని లేరు. రేయ్, నువ్వు కోళ్ళు పాప అక్కడికి వచ్చేయండి, మనం అక్కడ తిందాం. మీ అమ్మ వస్తానంటే తను కూడా తీసుకొని రా. ఏంటమ్మా, వెళ్దామా? నేనెక్కడికి రాను. అయితే అందరూ కలిసి ఎక్కడికి రండి, నేను పాయసం ఇస్తాను. అదేనా తాగుతుందో లేదో చూద్దాం. ఎదుగో నల్లగుడ్డ. ఎందుకు? నీకు ఇది దుఃఖమైన రోజు కదా, అందుకే. త్వరగా తలుపు మూసే. దేవుడా, ఇది మొదలు పెట్టారా? ఇది మందు కోసం కొత్త ఐటమ్. ఏంటి కొత్త ఐటమ్? చెత్త లేహ్యాలు తినడం చాలదని ఇదొకటా? అన్నిటినీ తీసుకెళ్లి చెత్తపుట్లో పడేస్తాను. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో నువ్వు చూస్తావు కదా. నేనేం చూడక్కర్లేదు, ఇంతవరకు చూసింది చాలు. అలాగా? నవ్వకండి. మీరింటికి వచ్చాక రాత్రి తలుచుకుంటేనే భయం వేస్తోంది. నేనేమైనా డ్రాగ్లోనా? మరి కాదా? ఇలా చూడండి, నేను బాగా విసిగిపోయాను. 5-6 ఏళ్ళు అయింది.
ఇక నేను సహించలేకపోతున్నాను. నా ఒళ్ళంతా గాయాలైపోయాయి. ఏ, ఇదంతా ఒక మానసిక రోగం. ముందు దీనికి ట్రీట్మెంట్ తీసుకోండి. ఎంత చెప్పినా వినడం లేదుగా. అయితే నాకు మానసిక రోగం ఉందంటావా? మానసిక రోగి అంతే కదా? అది కాకుండా ఏం చెప్పమంటారు? నాకు సాటిస్ఫాక్షన్ రావడానికి నేను ఏమైనా చేస్తాను. అది నా ఇష్టం. నాకు ఉండాలి ఈ సాటిస్ఫాక్షన్ అంతా. నీకు కూడా ఉందా? మరెందుకు నాతో చెప్పలేదా? చెప్పొచ్చు కదా. వదలండి నన్ను. నువ్వు నా భార్యవి. అందుకు అనుసరించాలి. నాకు ఇష్టం లేదు. ఎందుకు ఆడుతున్నావు? ఇదంతా కాదురా. ఈసారి మీ అమ్మగారు అడిగితే సీలింగ్ విరిగి కింద పడిపోయిందని చెప్తాను. చాలా